ఉందండి? పురుషోత్తముడు నిజంగా పురుషోత్తముడిలాగా ఉంది. అంటే రాముడు అంటే తండ్రి మాటని జవదాటిన రాముడు. ఈ సినిమాలో డైలాగ్ ఉంది, ఫస్ట్ డైలాగే. రాముడు దేవుడైతే తండ్రి ఎదురెడ్డిన ప్రహ్లాదు కూడా దేవుడే అనేది చాలా చక్కగా అంటే సన్నివేశం సినిమాకి బాగా యాప్ట్ అయింది. దర్శకుడు రామ్ భీమన, యంగ్ డైరెక్టర్. రాజ్ తరుణ్ని మరల్చిన తీరు చాలా అద్భుతం అనమాట. ఆయన మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈ సమయంలో ఈ సినిమా ద్వారా తన సత్యలతని నిరూపించుకోవడానికి అవకాశం ఉందనేది మనం అనుకోవచ్చు. ఎలిగేషన్స్ వల్ల సినిమాకి ఏమీ ఎఫెక్ట్ పడేలాగా ఎక్కడ అనిపించట్లేదు. ఎక్కడ లేదండి. సినిమా చాలా అద్భుతమైన కుటుంబం అంతా కలిసి చూసే సినిమా. దర్శకుడు చాలా అద్భుతంగా నటించాడు, అద్భుతంగా నటింపజేశాడు రాజ్ తరుణ్ని. తర్వాత ప్రకాష్ రాజు కావచ్చు, రమ్యకృష్ణ గారు కావచ్చు, అందరూ కూడా చాలా అద్భుతంగా ఇచ్చేశారు అన్నమాట. సినిమాలో సాంగ్స్ కానీ హీరోయిన్ కూడా ముంబై హీరోయిన్ నటించడం జరిగింది. సో ఎలా ఉందండి? హీరోయిన్ కొత్తగా అయినా చాలా బాగా చేసిందండి. డ్యాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, అవసర సన్నివేశాలు కావచ్చు. రాయపలంకలో రైతులు ఒక ఫ్లవర్ పండించి అంటే కడిపలంకలో ఎక్కువ పూల రైతులు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆత్మహత్యలు, జీవనోపాధి కోల్పోవటం, మధ్య దళారుల వ్యవస్థ వల్ల మోసపోయిన తీరుని దేశ ప్రధాన దృష్టికి మరల్చిన తీరు అనేది చాలా చక్కగా డైరెక్టర్ చూపించాడు. చివరి 10 నిమిషాలు అయితే ప్రకాష్ రాజ్ గారు అద్భుతంగా మానవ విలువల గురించి అద్భుతంగా చేశారనమాట. రాజ్ తరుణ్ గారి డైనమిక్ ప్రొఫెషనల్ గా కూడా ఒక డైనమిక్ హీరోగా బాగా కనిపించారు కదా. సో దాని గురించి డెఫినెట్గా అంటే గొప్ప అంటే రాజ్ తరుణ్ ఇప్పటి వరకు సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ సినిమా ద్వారా తన కెరీర్ చాలా మంచి పిక్ వెళ్ళిద్ది అనేది మనం అభినందించాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం ఒక జూనియర్ రాజ్ తరుణ్ని చూడొచ్చు. ఒకసారి ఆయన అడిగి మనం రివ్యూ తీసుకుందాం. హాయ్. హాయ్, హలో. సేమ్ రాజ్ తరుణ్ పోలికతో ఉన్నావు అంటే ఫ్యానా నిజంగా ఆయనకి బ్రదర్? నో బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. ఓకే, అంటే అలాగే నువ్వు రెడీ అవ్వడమా లేకపోతే నువ్వు అలాగే ఉంటావా? అసలు రాజ్ తరుణ్ నేను నార్మల్ గానే ఇలా ఉంటాను. సో ఐఎమ్ జాబ్ చేస్తున్నాను. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే టూ గుడ్, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే చాలా మంచిగా అనిపించింది. మనసుకు ప్రశాంతంగా 2.5 hours మంచిగా హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కటి ఏంటంటే కామెడీ ఉంది, కామెడీ టైమింగ్ ఉంది, సీన్స్ పెద్ద పెద్ద సీన్స్ ఉన్నాయి అండ్ సెంటిమెంట్ ఉంది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఒక సినిమా అనేది హైప్ అనేది పెంచిండు, చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది మూవీ. అసలు ఈ ఎలిగేషన్స్ టైంలో, ఈ కాంట్రవర్సీ టైంలో రాజ్ తరుణ్ సినిమాని ఎందుకు చూడాలి? సో ఏంటంటే ప్రతి ఒక్క ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇలాంటి ఎలిగేషన్స్, కాంట్రవర్సీ వస్తూనే ఉంటాయి. లవ్ అఫేర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎవ్రీ పర్సన్ లైఫ్లో. అలాంటివన్నీ వదిలేసి ఒక మంచి హీరో, ఇప్పుడు ఎదుగుతున్న హీరోకి మంచి సపోర్ట్ ఇచ్చి ఆయన హిట్ చేయాల్సిందే కోరుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఎలిగేషన్స్ ఉంటూనే ఉంటాయి. సో మెయిన్ ఇలాంటి హీరోకి ఎలిగేషన్స్ ఉంటాయి. సో అవన్నీ ఏం దృష్టిలో పెట్టుకోకండి, సినిమా చూడండి, థియేటర్లో చూడండి. ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? 5.5 అవుట్ ఆఫ్ 5.5 అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్ కదా. 5.5 లేదు 5.5 ఇస్తా. ఓకే, సో సినిమాలో రాజ్ తరుణ్ గారు డైనమిక్ గా హీరోగా చాలా బాగా ప్రొఫెషనల్ కూడా బాగా కనిపించారు. యా సూపర్ అండి. ఫైట్ సీన్లో కానీ ఇదారికి ఎప్పుడు చేయలేని విధంగా చేసిండు ఫైట్ సీన్స్ అనేటివి. అండ్ డాన్స్ కూడా, డాన్స్ అంటే పెద్దగా ఏం లేదు కానీ రొమాంటిక్ సీన్లు అంటే ప్రతి ఒక్కటి కొన్ని లిప్ లాక్లు కూడా పెట్టాడు. అండ్ రాజ్ తరుణ్ భయ్యకు మధ్య కొత్తగా కనిపించిండు, కొంచెం గ్లామర్ బాయ్ లాగా కనిపించిండు రాజ్ తరుణ్ భయ్య. అండ్ కొంచెం హై లెవెల్లో కనిపించిండు, అంటే పల్లెటూరులో ఇలాంటి కోడి పందాలు అప్పుడు సినిమా చూస్తాం మనం, అవన్నీ కాకుండా కొంచెం హైప్ ఉన్న సినిమా ఇది, చాలా బాగుంది. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరు కంపల్సరీ రండి, ఫ్యామిలీతో రండి, కంపల్సరీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. చూసారు కదా జూనియర్ రాజ్ తరుణ్ లాగే ఉన్న జూనియర్ రాజ్ తరుణ్ అని చెప్పాలి. నిజంగా సినిమా కూడా చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇంకా చాలా మంది ఉన్నాము, ఒకసారి మాట్లాడదాం. హాయ్. ఇట్లండి మేడం. ఓకే, హాయ్ మేడం. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? ఈ హెయిర్ స్టైల్ చూస్తున్నారు కదా ధనుష్ గారిది, ఈ స్టైల్ చూడండి. సినిమా మాత్రం ధనుష్ గారి సినిమా పురుషోత్తం సినిమా మాత్రం రాజ్ తరుణ్ గారు చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఫ్రైడే వచ్చిన సినిమా చిన్న సినిమా అయినా పెద్దగా స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే రమణకృష్ణ యాక్టింగ్ కానీ, బ్రహ్మానంద యాక్టింగ్ కానీ, చాలా మంది మంచి యాక్టర్స్, చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేసారు. ఇంకా రాజ్ తరుణ్కి చాలా రోజుల తర్వాత ఒక మంచి మాస్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక కథ కూడా కొత్తగా పడ్డది, చాలా కొత్తగా డిఫరెంట్ ఉన్నది. ఇంకా సినిమా చూస్తున్నాను ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, అంటే ఒక లవర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుంది సినిమా. ఎందుకంటే సినిమా ఈ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా స్థాయికి వెళ్తుంది. ఎందుకంటే కథలంతా దమ్ము ఉన్నది, స్టోరీలు అంతా దమ్ము ఉంది కాబట్టి సినిమా ఇలా ఎంత బాగుంది. కథ తీసుకోవడం కూడా విధానం కూడా చాలా బాగుంది. ఇంకా రాజ్ తరుణ్ గారికి ఈ సినిమా నుంచి ఇంకా ఫ్యాన్స్ ఇంకా పెరుగుతారు. ఇంకా కథ కూడా అంత బాగుంది, స్టోరీ తగ్గట్టు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా బోర్ లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు.
నిజంగా చెప్పండి రమణకిషోర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది ఇలా. ఎందుకంటే చాలా సినిమాలు చూసాం, ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ చేసింది. ప్రతి ఒక్క నటీనటులు చాలా మంది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ మంచిగా చేశారు యాక్టింగ్. ఎక్కడ కూడా బోరం లేదు. చిన్న సినిమాని సూపర్ చేశారు. బ్లాక్ బస్టర్. ఓకే. సినిమా డైరెక్టర్ రామ్ భీమన్న గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఆయనని అడిగి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి కనుక్కుందాం. డైరెక్టర్ గా హాయ్ అండి. చాలా బిజీగా ఉన్నారు. హాయ్ అండి. ఎలా ఉంది సక్సెస్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో మేము మా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాం. హాయ్ అండి. ఎలా ఉంది సక్సెస్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో మేము మా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాము. థియేటర్స్లో అంత పెద్ద రెస్పాన్స్ చూసేప్పటి నేను ఊహించలేదు. అయితే మంచి కథ తీసామని నమ్ముతా ఉన్నాం, కానీ ఇంత విపరీతమైన పాజిటివిటీ మాకు ఓవర్సీస్ నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది. ఇక్కడ నుంచి ఈరోజు ఫస్ట్ షో చూసిన తర్వాత థియేటర్ మొత్తం మీద ఒక 25-30 సార్లు జనాలు క్లాప్స్, చప్పట్లు, విజిల్స్. సో చాలా ఆనందంగా ఉంది. మా సినిమా చెప్పాలంటే రాజ్ చరణ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇప్పటి వరకు ఆయన లైఫ్ లో కూడా చాలా అంటే కంపారిజన్ లేకుండా ఆయనకు ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చారు అనేది ఒక రామ్ భీమన్న గారు ఒక డైరెక్టర్ చాలా హైలైట్ గా ఉంది అని చెప్పేసి చాలా ప్రజలు కూడా చెప్పడం జరిగింది. సో దీని గురించి మీరు ఏమంటారు? ఇది నిజంగా నేను తెలుగు ప్రేక్షకులందరికీ నేను నా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. కష్టపడితే మంచి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేస్తారని కళ్ళారా చూడటం జరిగింది. నేను మేము న్యూస్ 360 తరపున నేను చెప్తున్నాను అందరికీ, దయచేసి ఇదంతా థియేటర్స్లో చూడండి. మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హానెస్ట్ చెప్తున్నాను కదా రామ్ గారు, చాలా అంటే చాలా డిఫరెంట్ గా తీశారు. చాలా మంది కూడా ట్రైలర్ చూసిన వెంటనే అంటే ఒకలా ఉంది అని కొన్ని సినిమాలతో పోల్చారు, కానీ ఎక్కడా కూడా ఏ మాత్రం ఆ కంపారిజన్ లేకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. రైతులు అనగానే ప్రతి ఒక్కరు పంట పొలాలు అంటారు, ఇక్కడ పూల రైతులని అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. అది మాత్రం మీకు థాట్ ఎలా వచ్చిందో తెలియదు. రైతులు అనగానే కామన్ కదా అనిపిస్తుంది. అండ్ డైనమిక్ గా కనిపించడం అనే సినిమాలు కూడా ఈవెన్ మహేష్ బాబుతో కంపేర్ చేశారు కొంతమంది. బట్ మాకైతే ఎక్కడ కూడా ఆ సినిమాలు కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఎక్కడా కనిపించలేదు. చాలా జెన్యున్ గా ఉంది. అండ్ గడిచిన 2 గంటల ఎక్కడైతే ఉందో మొత్తం సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ మీరు రాజ్ చరణ్ కి స్పెషల్ గా ఏం మెసేజ్ ఇస్తారు? అండి, మేము చాలామంది ఇలా అన్నారు పోలికలోనే. నాకు తెలుసు ఇది కంప్లీట్లీ కొత్త సినిమాని. ఈ సినిమాని ఇంత పెద్ద ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. ఒక కొత్త సినిమాని జనాలకి ఒక కొత్త అనుభూతిని అందించాను అనుకుంటున్నాను. సో మీ ముఖంగా రాజ్ తరుణ్కి సో డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. జస్ట్ ఎంజాయ్ ది సక్సెస్. వీఆర్ హోపింగ్ లైక్ యూఆర్ సపోర్టింగ్ రాజ్ చరణ్ అనుకుంటున్నాము. చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ టైంలో ఈ సినిమానికి చాలా ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని మేమైతే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా ఈజ్ ఎ కొలాబరేటివ్ వర్క్ అండి. అందరం కలిసి పని చేస్తారు. ఒకళ్ళు పెద్ద భాగం తీసుకోరు, అందరూ కలిసికట్టుగా చేస్తారు. మా సినిమాకి మేము అందరం ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరం కష్టపడి పనిచేసాం. ఈ రోజున ఈ సక్సెస్, ఈ రెస్పాన్సే దీనికి నిదర్శనం. చాలా థ్యాంక్ యూ. నా మనసులో ఉన్న భయాన్ని నా మనసులో ఉన్న టెన్షన్ మొత్తాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ తప్పకుండా థియేటర్స్లో చూడండి. మీకు గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్లీజ్ వాచ్ పురుషోత్తముడు ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ అండి. సినిమాలో విలన్ క్యారెక్టర్స్ తో నటించిన ఈ పర్సన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళ సినిమా చూసారు. సో ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక. హాయ్ అండి. హాయ్, హలో. ఎలా ఉన్నారు? సినిమాలు కూడా సేమ్ అలాగే బయట కూడా కనిపిస్తారు. భయపెట్టకండి, సినిమా ఎలా ఉందో చెప్పండి. సినిమా టాక్ తెలుసు మీకు, మళ్ళీ చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక డబ్బుకి ఎథిక్స్కి మధ్య సాగిన ఒక కథ అండి. డబ్బు కావాలా, ఎథిక్స్ కావాలంటే ఎథిక్స్కి కోరుకునే వ్యక్తులు ఈ రోజుల్లో చాలామంది తగ్గిపోయారు. సో మీరు థియేటర్కి వస్తే తెలుస్తుంది మీకు ఆ ఎక్స్పీరియన్స్. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది మూవీ. రాజ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఎవరి కోసం అండి? రాజ్ చరణ్ గారు. ఈజ్ వండర్ఫుల్ హీరో అండి. ఇప్పుడు చాలా సెన్సిటివ్ టైం నడుస్తుంది. సో ఆ ఒక్క పార్ట్ వదిలేసి మనం సినిమా చాలా గొప్పది, సినిమాను మనం ఆదరిద్దాం. ఇట్లాంటి డైరెక్టర్లు, ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ రావాలి మన తెలుగు ఇండస్ట్రీకి. హాయ్ అండి, దిస్ ఇస్ పులి రాజేందర్. పురుషోత్తముడు సినిమా ఈరోజు 26వ తారీఖున రిలీజ్ అయింది. దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, కరెక్ట్ 2 years 1.5 year కిందట మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూల గురించి ఒకటి టాపిక్ మాట్లాడారండి. సో ఇదే సినిమా మళ్ళీ డైరెక్టర్ గారు సినిమా తెరపైన చూపిస్తారని చెప్పేసి నేను అనుకోలేదు. చాలా హ్యాట్స్ ఆఫ్ టు రామ్ భీమన్న డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. ఇది రాజ్ తరుణ్ కెరియర్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండి. సూపర్, అదిరిపోయింది అమ్మా.
హలో అమ్మ, నా పేరు స్టే రమేష్, మాది గుంటూరు. డైరెక్టర్ గారు మా బ్రదర్ అవుతారు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, కానీ మీరు చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరు చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకుండా సినిమా చూడండి. ఏంటంటే స్టార్టింగే సినిమా మనకు అర్థం అవ్వాలంటే సినిమా గురించి స్టార్టింగే చూడాలి. ఎండింగ్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది స్టోరీ. సినిమా ఎక్సలెంట్గా ఉందండి, మీరందరూ చూస్తారని చాలా ఆనందంగా ఉంది. సినిమాలో ఉన్న ప్రతి యాక్టరు ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేశారు యాక్షన్గా. మ్యూజిక్గా సూపర్, ఆయన అసలు ఎక్సలెంట్గా చేశారు మ్యూజిక్ కూడా. ప్లస్ తర్వాత డిఓపి ఆయన సూపర్గా చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఆయన సినిమా కానీ ఫైట్స్ డిఫరెంట్గా ఉంటాయి సినిమాలో కూడా. ఆయన రాజ్ తరుణ్ గారు అయితే కొత్తగా ఉన్నారు, సినిమా ఎక్సలెంట్ చేశారు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడా రాజీ పడలేదు. ఆయన ఒక బడ్జెట్ అనుకుంటే ఇంకా ప్రొడ్యూసర్ వెనకాల ఎక్కడ కూడా సినిమా విషయంలో చాలా బాగా చేసి, ఇంకా సినిమాని చిన్న సినిమా కదా, దీన్ని ఒక పెద్ద సినిమా చేయాలని చెప్పని ఆలోచించారు. మీరు చూస్తారు, ఆ సినిమా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీరే చెప్తారు. సినిమా మీరు హిట్ చేస్తారని, చాలా బాగుంటుందని మేము చూసాము. మీరు కూడా చూడాలని మీ ప్రేక్షకులందరూ మేము మనసారా కోరుకుంటూ, మీ రమేష్. థ్యాంక్ యూ. పురుషోత్తమ సినిమాకి సంబంధించి హీరోయిన్ ఇక్కడ మనతో ఉన్నారు. ఒకసారి మన ఆవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కనుక్కుందాం. హాయ్ హాసిని. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? చాలా 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 ఏడ్చేసానండి. చూసేటప్పుడు మా సిస్టర్ వీడియో తీస్తుంది, ఏడుస్తున్నాను. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అందరి సినిమాలు చూస్తాను, ఈరోజు నా సినిమా చూశాను. హ్యాపీ. ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ ఎలా ఉంది? అండ్ హైదరాబాద్లో నీ సినిమా నువ్వు ఇక్కడ ఐమాక్స్లో చూడటం ఎలా ఎక్స్పీరియన్స్? నేను హైదరాబాద్ గురించే పుట్టాను అనుకుంటున్నా. తెలుగు అమ్మాయిలా అయిపోతున్నా. మొత్తం తెలుగు ఫుడ్ తినడం, తెలుగు మాట్లాడడం, అంతే ఇంకా అయిపోయింది. సో సినిమా ఎలా ఎంజాయ్ చేస్తావు? నీకు నువ్వు స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా అంటే మనం ఫోన్లో చూస్తాం, ఇది డైరెక్ట్లీ స్క్రీన్ మీద, ఎంత పెద్ద స్క్రీన్ మీద ఇంత మందిలో చూడడం చాలా చాలా హ్యాపీ. నువ్వు నచ్చావా తెలుగు అమ్మాయిలాగా స్క్రీన్ పైన? అలానే బాగున్నాను నేను. అలాగే బాగున్నావు. కొంచెం లావ్ అవ్వాలి కొంచెం. ఇంకానా? అందులో లావ్ ఉన్నాను, ఇప్పుడు కొంచెం స్లిమ్ అయిపోయాను. సో రాజ్ తరుణ్కి ఏదైనా మంచి మెసేజ్, ఈ సినిమా ద్వారా ఆయనకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావాలి అండ్ ఆయన లైఫ్లో ఒక మంచి మూవీ అవ్వాలి. పక్కా అవుతుందండి. ఆల్రెడీ ఈ మూవీ తన చూస్తే షాక్ అయిపోతాడు, ఎలా యాక్ట్ చేశాడు. చాలా అంటే లాస్ట్ మూమెంట్కి ఏడ్చేశాను నేను. అంటే చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ప్లీజ్ రాజ్ తరుణ్ గారు తొందరగా మీరు రావాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. జనరల్గా నేను మూవీస్ చూడను, అందులో మంచి మూవీస్ పక్కా చూస్తాను. ఈ మూవీ చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. రాజ్ తరుణ్ గురించి చెప్పండి, ఎలా ఉంది ఈ సినిమాలో, ఎలా కనిపిస్తుంది? రాజ్ తరుణ్ పురుషోత్తముడు చాలా అంటే తన క్యారెక్టర్ అలా ఉంది, అంటే చాలా బాగుంది. అంటే ఒక ఉత్తముడు, అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయి అన్నట్టుగా చూపించారు రాజ్ తరుణ్ని. సో హీరోయిన్ ఎలా ఉంది? క్యూట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. సాంగ్ బాగుంది, ఒక సాంగ్ బాగా నచ్చింది. అండ్ రామ సాంగ్ కూడా బాగుంది. అండ్ హీరోయిన్కి ప్రపోజ్ చేసే సాంగ్ కూడా మంచిగా ఉంది. లొకేషన్ అండ్ ఆల్ చాలా బాగున్నాయి, అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్లవర్స్ గురించి. అంటే ఫ్లవర్స్ అమ్ముకునే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయా అనేవి. మనం జనరల్గా ఫ్లవర్స్ తెచ్చుకుంటాం, పెట్టుకుంటాం, వాడిపోయిన తర్వాత పడేస్తాము పూజలకే వీటికే. కానీ వీటి వెనక ఇంత పెయిన్ ఉంటుందా, పండించే వాళ్ళకి ఇంత బాధ ఉంటుందా అనేది ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఓవరాల్ అయితే డైలాగ్స్ అండ్ మూవీ మేకింగ్ అయితే బాగా తీశారు డైరెక్టర్ గారు. అండ్ డైనమిక్గా కనిపించే ప్రొఫెషనల్గా రాజ్ తరుణ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే రాజ్ తరుణ్కి అంటే ఒక రిచ్ కిడ్ అని అలా చూపించి విలేజ్ స్టైల్లో ఒక నార్మల్ అబ్బాయి గెటప్పే చాలా బాగుంది. ఎందుకంటే మనం బయట కూడా అలానే చూస్తాం కదా. సో అక్కడికంటే ఇక్కడ బాగా ఫిట్ అయ్యాడు అనిపించింది నాకు. సినిమాలతో ఈ సినిమాని ఎలా కంపేర్ చేస్తారు? అవి చాలా డిఫరెంట్. కొన్ని మూవీస్లో లవర్ బాయ్గా చేశాడు, బట్ ఇందులో డిఫరెంట్ అనమాట. ఒక ఏమంటారు ఉన్నారు రమ్యకృష్ణ గారు, ఆబ్వియస్గా ఎవర్ గ్రీన్ హీరోయిన్, తను చాలా బాగా అనిపించారు. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ మస్తుంది. అండ్ బ్రహ్మానందం గారు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలే. తన కామెడీ చాలా బాగుంది, షార్ట్ అండ్ స్వీట్ మస్తుంది. కొంచెం అన్నా మర్చిపోలేము, చాలా బాగుంది. అది షాక్. అంటే ఫస్ట్ చెప్పులతో ఎంట్రీ, ఓన్లీ ఫుట్టే చూపిస్తారు కదా. సో ప్రకాష్ రాజా అని గెస్ చేసాము, బట్ సడన్గా చూసి అంటే షాక్. ఉన్నారని తెలియదు ఇందులో.
చాలా బాగుంది. ఎంతకి? 5కి 4 ఇవ్వచ్చు. బాగుందండి సినిమా, చూడాల్సిన సినిమా ఇది. పువ్వుల గురించి, రైతుల సమస్య గురించి చాలా బాగా చెప్పారు. హీరో రాజ్ తరుణ్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అతనికి ఒక బ్రేక్ వచ్చినట్టే మంచి మంచి హిట్ కావాలనుకుంటున్నాను. అన్నగారు సంతోషంలోనే చెప్పలేకపోతున్నారు కానీ ఇలాంటి సినిమా గురించి ఆయన ఒక్కటే మాటలు చెప్పాలి. మనిషి బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరి ఆశ. మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా. ఇలాంటి సినిమా ఎమ్మెల్యే గారి తాలూకా మాట్లాడేది, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పురుషోత్తముడు సూపర్ డూపర్ హిట్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ఓవర్సీస్ ఆల్సో. జై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సినిమా బాగుంది. ఇలాంటి సినిమా, చిన్న చిన్న సినిమాలను, తెలుగు సినిమాలను ప్రతి ఒక్కరు ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మనం సినిమా రిలీజ్ అయ్యే ముందు వేస్తాము పోస్టరు, పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టర్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. 99.9% సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఆ 0.1% నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అది కామన్ పాయింట్. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక మంచి రైతు గురించి ప్రతి ఒక్కరు రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పుకోవడం కాదు. ఇలాంటి రైతు సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలని ఆశిస్తున్నాం. సినిమా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన. రాజ్ తరుణ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒక యాక్టింగ్, ఎన్నో సినిమాల్లో చూసిన యాక్టింగ్ కంటే ఈ సినిమాలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దాంతోపాటు ఆయన చేసిన ప్రతి ఒక్క సీన్స్లో చాలా అనిపిస్తుంది. ఇంకొకటి, మీరు 15 నిమిషాలు నవ్వుకునే విధంగా మన బ్రహ్మానందం గారి యాక్టింగ్ ఇంటర్వెల్ తర్వాత సూపర్గా ఉంటుంది. దానికోసమన్నా మీరు సినిమా చూడొచ్చు. ఈ నెగటివిటీ టైంలో రాజ్ తరుణ్ గారికి ఎలాంటి మెసేజ్ ఇవ్వచ్చు ఈ సినిమా ద్వారా? ఆయన ఏం లేదు, ఒకటే మాట చెప్పాలంటే ఆయన రేపు వచ్చేసి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ జరుపుకోవచ్చు. ఎందుకంటే అంత మంచి సినిమా ఉంది ఇది. బ్లాక్ బస్టర్ కొట్టేసేసిండు, బయటికి వచ్చేసేసి సెలబ్రేషన్ జరుపుకోవచ్చు. ఒకటే. థ్యాంక్ యూ. సూపర్. సినిమా ఎలా ఉందండి? సినిమా బాగుందండి, చాలా చాలా బాగుంది సినిమా. అంటే ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ రామ్ భీమన్న, ఆయన గురించి ముందు విన్నాము కానీ చాలా బాగా తీశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగా తీశారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా తీశారు. యాక్టింగ్ ఎలా ఉంది? రాజ్ తరుణ్ కొంచెం ఈ సినిమాలో కొంచెం స్లో అయినట్టు అనిపించింది కానీ కొంచెం సెన్సిటివ్గా చాలా బాగా చేసింది. ముందు దాంట్లో అన్నిట్లలో రఫ్గా అట్లా చేసేవాడు, ఇప్పుడు చాలా సెన్సిటివ్గా చాలా బాగా చేసి డైనమిక్గా ఉన్నది. ఆయన ఇట్లా స్పెట్స్ పెట్టుకొని ఇట్లా తీయడం కానీ ఏది కానీ, కార్లో నుంచి ఎంట్రీ అవ్వడము, బాడీ లాంగ్వేజ్, ఫ్లైట్ ఫస్ట్ స్టార్టింగే ఫ్లైట్లో నుంచి దిగుతారు అనమాట. అతని గురించి సపరేట్ చాపరు, చాలా నెక్స్ట్ లెవెల్లో ఎంట్రీ ఉంది. టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చా? ఎస్, అఫ్ కోర్స్ కంబ్యాక్. రాజ్ తరుణ్కి ఇది కంబ్యాక్. ఎట్ ద సేమ్ టైం హీరోయిన్ ఎంట్రీ కూడా చాలా బాగా తీశారు. డైరెక్టర్ని ఆ విషయంలో ఒప్పుకోవచ్చు, చాలా బాగా తీశాడు. హీరోయిన్ ఎంట్రీ కూడా అట్లా ఇంట్లో నుంచి బయటికి రావడము అట్లా చాలా బాగా తీశారు. సో ఓవరాల్ గా ఈ సినిమా ఎలా ఉందంట? ఓవరాల్ గా సినిమా ఐ వుడ్ రేట్ 4.25 అవుట్ ఆఫ్ 5. సో పురుషోత్తముడు రాజ్ తరుణేనా? ఎస్, అఫ్ కోర్స్. దీంట్లో సినిమాలో మెయిన్ వచ్చేసి మనకు డైరెక్టర్ పంచ్ లైన్స్ చాలా బాగా ఇచ్చారు. ఏది ఒకటి రాముడు అని, ప్రహ్లాదుడు అని, నెక్స్ట్ హీరో డైలాగ్స్ కానీ, మన భగవద్గీత శ్లోకాలను అటాచ్ చేసి అదంతా క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ దాన్ని చాలా బాగా తీసుకొచ్చారు. అంటే ఆ మిక్సప్ జనరల్గా చేయడం కష్టము, మంచిగా మిక్సప్ చేసి అంటే ఏదో పెట్టాలి భగవద్గీత డైలాగ్స్ అలా పెట్టాలి అని కాకుండా ఆ టైంకి అలా తీసుకురావడం చాలా బాగుంది. చాలా బాగా తీసుకొచ్చాడు. ఓవరాల్ క్లైమాక్స్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ప్రకాష్ రాజ్ వచ్చి చాలా బాగా అసలు చాలా నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. ప్రకాష్ రాజ్ ఎంట్రీతో సినిమా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది. అట్లానే మన ఇంటర్వెల్కి ముందు ఆఫ్టర్ మన బ్రహ్మానందం ఎంట్రీ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది. చాలా బాగా సూపర్ అండి. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ క్లైమాక్స్ లో సూపర్, పీక్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది. సినిమా చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్. ఎలా ఉందండి? పురుషోత్తముడు చాలా అద్భుతమైన మూవీ. దీని డైరెక్టర్ రామ్ భీమన. ఈ పురుషోత్తముడు రామ్ అనేది ఎంత ఎనర్జెటిక్గా ఉందంటే అద్భుతమైనటువంటి సినిమా. 100 days ఖచ్చితంగా ఆడుతుంది. ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఈ నాళ్ళ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ దృశ్య కావ్యాన్ని చూశానన్న సంతృప్తి కలుగుతుంది. అద్భుతమైన సినిమా పురుషోత్తముడు. ఇలాంటి మంచి సినిమాలని ఆదరించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మళ్ళీ చూస్తాను ఇటువంటి సినిమా. చాలా సంతృప్తిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ గారి గురించి చెప్పండి. సినిమాలో ఎలా ఉన్నారు? ఆయన లైఫ్లో, ఆయన కెరియర్లో ఈ సినిమాని ఎలా తీసుకోవచ్చు? లైఫ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండి.
జీవితాలు వాళ్ళ సొంతం. ఒక వ్యక్తిత్వం ఒక సినిమా యాక్టర్ని సినిమా యాక్టర్గానే చూడాలి కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏర్లు పుట్టుక, వీరులు పుట్టుక, హీరోల పుట్టుక, సినిమా నటుల పుట్టుక ఇవి చూడకూడదు. లైఫ్ని సినిమాని వేరుగానే చూడండి. ఆ బ్యాలెన్సు, ఆ పొరని ఎవరి జీవితం వాళ్ళది. కానీ సామాజిక బాధ్యత అందరి మీద ఉంది. ఒక్కోసారి జీవితంలో పొరపాట్లు జరుగుతాయేమో, అది ఆయన వ్యక్తిగతం. కానీ సినిమా అంటే కొన్ని కుటుంబాలు, కొంతమంది మేధాశక్తి దారబోసినటువంటి ఒక అద్భుతం. దీనికి లైఫ్, దీనికి ముడిపెట్టొద్దు. మనం ప్రేక్షకులు సినిమాను సినిమాగానే చూద్దాం. మన జీవితంలో ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలి, సినిమా నుంచి ఏమైనా తీసుకోవాలి. అందుకని దీనికి దయచేసి ముడిపెట్టొద్దు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. కానీ దానికి సమాజం ఒక మనిషిలో పాజిటివ్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు, నెగిటివ్ని తిరస్కరిస్తారు. ఇవి పాలు నీరు వేరు చేసినట్టుగా ఎట్లయితే ఒక మరాళం, ఒక హంస ఏ విధంగా పాలని నీళ్ళని వేరు చేస్తుంది అంటారో, అలానే దయచేసి ప్రేక్షకులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని దీనికి దయచేసి ముడి చేయవద్దు. ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం. చూసి ఎంటర్టైన్ చేద్దాం, ఆనందిద్దాం, మంచి సినిమాలను బతికిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రేమ్ చూపించు ఫస్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. ఇవాళ పురుషోత్తముడు సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే చూసేసాను. నిజంగా పురుషోత్తముడు సినిమా ఎలా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అండ్ ఇంకోటి చాలా హ్యూజ్ పెద్ద టీమ్తో నిర్మించిన ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే ప్రజల్లో చాలా ఒక క్వశ్చన్ మార్క్గా ఉండింది అనమాట. ఎందుకంటే నార్మల్ న్యాచురల్ స్టార్గా, అంటే ఒక చిన్న హీరోగా వచ్చిన రాజ్ తరుణ్ ఇది వరకు చేసిన లవ్ స్టోరీ సినిమాలు చాలా తక్కువగా ఆడినప్పటికీ కూడా, సో అలాంటి చిన్న హీరోతో చాలా సీనియర్ యాక్టర్స్ ప్రకాష్ రాజ్ గారు కానీ, అండ్ రమ్యకృష్ణ గారు కానీ, బ్రహ్మానందం కానీ, బ్రహ్మాజీ కానీ, అండ్ ఇంకా ప్రవీణ్ కానీ, ఇలాంటి చాలా సీనియర్ యాక్టర్స్తో నిర్మించిన ఈ సినిమాలో ఎలా ఉంటుంది, అసలు స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చిందండి. ఎందుకంటే ఒక పంట పొలాల గురించి అండ్ రైతుల గురించి చూపించారు. సో ఈ సినిమా మిగతా సినిమాలతో అలా ఏమైనా కంపేర్ చేసుకోవచ్చా, ఒక సినిమాని కూడా మనం చూడొచ్చా అన్నట్టుగా అలా అనిపించింది. బట్ అయినప్పటికీ కూడా సినిమా చూసిన తర్వాత ఒక ఫీల్ అయితే వచ్చింది. ఏంటి అంటే డైలాగ్స్ విన్న తర్వాత ఆ సినిమాలో మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో డైలాగ్స్ కానీ, ఆ కాన్సెప్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు నిజంగా ఎక్కడ కూడా కంపారిజన్ అయితే లేదు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారిని నిజంగా ఎంత డిఫరెంట్గా చూపించారంటే ఆయన కెరియర్లో ఇది ఒక స్పెషల్, ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ ఆయన డైనమిక్ స్పెషల్ ప్రొఫెషనల్ హీరోగా అయితే ఈ సినిమాలో కనిపిస్తారు. నిజంగా ప్రతి ఒక్క సినిమాలో ఎలా ఉంటుంది అని అంటే ఒక ప్రొఫెషనల్ నుంచి రైతు కుటుంబానికి వెళ్ళడం కానీ, సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఒక ఇచ్చిన మాట, అంటే ఒక తండ్రికి ఇచ్చిన మాట కోసం ఆయన ఒక పల్లెటూరికి వెళ్ళి, అంటే ఒక 100 రోజులు కనిపించకుండా ఉండడానికి ఆయన చేసిన ఆ కృషి కానీ, అదంతా ఆ సినిమాలో చూపించడం, ఆ మాట కోసం ఆయన 100 రోజులు ఊరికెళ్ళి ఆయన కనిపించకుండా ఉండే అన్న మాట నిలబెట్టుకోవడం అనేది సినిమాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకోవాలి. అండ్ ప్రొఫెషనల్గా నిజంగా ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ నిజంగా నాకైతే చాలా నచ్చింది. రాజ్ తరుణ్ని నిజంగా ఇలా చూపించడం అనేది, ఈ క్రెడిట్ అంతా రామ్ భీమన డైరెక్టర్ గారిదే అని చెప్పుకోవాలి. ఈ డైరెక్షన్ నిజంగా రామ్ భీమన డైరెక్టర్ గురించి నేను ఎప్పుడూ నిజంగా జెన్యున్గా అయితే నేను ఎప్పుడు వినలేదు. ఆయన తీసిన ఒక ఆకతాయి మూవీ గురించి అయితే కొంచెం టాక్ అయితే నేను విన్నాను. బట్ ఆయన డైరెక్షన్ ఇంత బాగుంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. టీమ్ కూడా అండి నిజంగా ఇంత పెద్ద టీమ్ చాలా బాగా వర్క్ చేశారు. దీంట్లో నరసయ్య అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క పెద్ద క్యారెక్టరే కాదు, హీరో దగ్గర నుంచి మనము చిన్న క్యారెక్టర్స్ని కూడా గుర్తించాలి. నరసయ్య క్యారెక్టర్ అని రైతు కుటుంబంలో పుట్టిన ఒక పర్సన్ ఉంటారు. సో ఆయన కూడా చాలా సినిమాలో, మనకి శ్రీమంతుడి సినిమాలో కూడా కనిపించడం జరిగింది. ఈ సినిమాలో కూడా ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే, ఈ సినిమాలో ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద హీరో వరకు, మనకి హీరో వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంత హార్డ్ వర్క్ అనిపిస్తుంది అంటే సినిమాలో అంత హార్డ్ వర్క్ అనిపిస్తుంది. మనకి ఎక్కడ కూడా ఒక క్రియేటివిటీ, అంటే ఒక సినిమాలో తీస్తున్నట్టు ఒక ఏదో జెన్యున్గా చెప్తున్నానని కాదు, ఆ సినిమా చూస్తున్నప్పుడు మీకు కూడా ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ జెన్యునిటీ అనేది ప్రతి ఒక్కరు సినిమాలో చూపించడం జరిగింది. అండ్ రమ్యకృష్ణ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్, షీజ్ అన్ మల్టీ టాలెంటెడ్. అసలు తను దీంట్లో స్టార్టింగ్లో మనకు ఒక విలన్ క్యారెక్టర్గానే కనిపిస్తారు.
బట్ లాస్ట్కి సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆవిడ కూడా ఒక మంచి క్యారెక్టర్ని అయితే పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఆవిడ కూడా కాంబినేషన్ నిజంగా ప్రకాష్ రాజ్ అండ్ రమ్యకృష్ణ గారి చాలా సినిమాలు మనం కూడా చూసే ఉంటాము. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కూడా చాలా బాగుంటాయి. సో ఈ సినిమాలో ఎండింగ్లో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ ఉంది చూడండి, నిజంగా అదైతే ఆసమ్. క్లైమాక్స్ ఎండింగ్ మాత్రం ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన ఎంట్రీతో ఎండింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవాలి. అండ్ రమ్యకృష్ణ గారి యాక్టింగ్ ఇప్పటివరకు చెప్పినట్టుగా నిజంగా ఆవిడ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ చేసినప్పటికీ ఎక్కడైతే నేను ఒకటైతే మిస్ అయ్యాను, రమ్యకృష్ణ గారు ఈ సినిమాలో ఎక్కడ నవ్వుతూ అయితే ఎక్కడ కనిపించారు. ఎందుకంటే మొత్తం సీరియస్గానే ఉంటారు. ఆ ప్రొఫెషన్ నిజంగా కళ్ళతోనే యాక్టింగ్ చేస్తారు. నిజంగా ఆవిడ ఆ ఫేస్లో ఆ కథకి సంబంధించి ఆ క్యారెక్టర్కి సంబంధించి ఆవిడ ఇచ్చే బాడీ లాంగ్వేజ్ వల్లే మొత్తం ఆమె క్యారెక్టర్ మనం డిజైన్ చేసేసుకోవచ్చు. సో అలాంటి ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే రమ్యకృష్ణ గారు చేశారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఎండింగ్ అయితే సూపర్ అండి నిజంగా. అండ్ మోర్ ఓవర్ నేను ఒకటే చెప్తాను, పర్సనల్ లైఫ్కి కంపారిజన్ లేకుండా సినిమాలో రాజ్ తరుణ్ గారిని నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను నేనైతే. సినిమాలో ఆయన ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ కూడా, ఆయన యాక్టింగ్ అసలు చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన యాక్టింగ్ ఒకటే కనిపిస్తుంది, ఆయన ఐస్తో చూసి చూపులు కానీ అలాంటి బాడీ లాంగ్వేజ్తోనే ఆయన సగం సినిమాని చూపించడం జరిగింది. నిజంగా అదైతే చాలా ఎంత చెప్పినా కూడా అది తక్కువే. అంత జెన్యూనిటీగా ఆయన యాక్ట్ చేశారు. నిజంగా రాజ్ తరుణ్లో ఒక నార్మల్ ఒక హీరోగా ఆయన ముందుకు రావడం జరిగింది. కానీ ఈ సినిమాతో ఆయన కెరియర్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్, నిజంగా ఎక్సలెంట్గా ఆయనకి కెరియర్లో మంచి పేరున్న సినిమా అని అంటే ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కూడా చేసిన సినిమాలు ఏవి గుర్తు రాకుండా అలాంటి ఒక స్పెషల్ మూవీగా నిలుస్తుంది అని అయితే నేనైతే భావిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నిజంగా హీరోయిన్ కూడా ముంబై అమ్మాయి అంట. సో తను కూడా హాసిని చాలా అద్భుతంగా నటించింది. తను ఒక కొత్త హీరోయిన్ లాగైతే మనకు ఎక్కడా కనిపించలేదు. నిజంగా ఆ కాంబినేషన్ కూడా వాళ్ళిద్దరిది చాలా బాగుంది. అండ్ సాంగ్స్ అంటారా, నిజంగా సాంగ్స్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక పచ్చని అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా చాలా ఒక సిచ్యువేషన్కి సంబంధించి ప్రతి ఒక్క దగ్గర కూడా సాంగ్ ఎలా ఉండాలి ఆ వే అనేది కూడా, ఆ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా డైరెక్టర్ రామ్ భీమన గారికి నేనైతే 5/5 ఇస్తాను ఈ సినిమాకి. అంతలా బాగుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే 5/5 ఇచ్చేంత సినిమాలు లేకపోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ అలా కాదు. నిజంగా రామ్ భీమన గారి డైరెక్షన్ సినిమాకి మాత్రం మంచి ఎఫెక్ట్స్ పెట్టడం అనేది సినిమాలో బాగా కనిపిస్తుంది. సో దీనికోసమైనా నేను కంపల్సరీ 5/5 ఇస్తాను. అండ్ సినిమాలో మనకి చూస్తే మొత్తం కాన్సెప్ట్ కూడా ఊర్లో జరిగిన దానికి అండ్ ఆయన డైనమిక్ ప్రొఫెషనల్గా ఉన్న ఫ్యామిలీ గురించి కానీ నేను అయితే డిఫరెన్షియేట్స్ పెద్దగా ఇక్కడ కనిపించలేదు. ఆయన ఇక్కడ రైతు బిడ్డగా కూడా 100% ఇచ్చారు. ఆయన డైనమిక్ ప్రొఫెషనల్గా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి అక్కడ కూడా 100% ఇచ్చారు. సో ఓవరాల్గా సినిమా అయితే మంచి ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే, ఎక్కడ కూడా మనకి బోర్ అంటూ ఉండదు. అండ్ ఎక్కడ ఒక వెయిట్ చేసి నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఇంతేనా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఉండదు. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇది ఏమవుతుంది ఇంతే కదా అని ఒకటి మనం ఒక టాక్ అయితే ఉంటుంది, ఒక థింక్ కూడా ఉంటుంది. బట్ ఈ సినిమాలో మనకి ఎక్కడ ఫ్లోలో వస్తుంది అంటే ఓకే దీని తర్వాత ఇది ఉంది కదా అన్న ఒక ఫీల్ తప్పితే దీని తర్వాత ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఎక్కడా కనిపించదు. సో నిజంగా సినిమాలో అయితే ఫ్లోలో వెళ్తూ అలా మనం నిజంగా 3 గంటలు చక్కగా కూర్చొని చూసే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్క చిన్న పిల్లలతో పాటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూసే సినిమా అంతలా బాగుంది. అండ్ ఫ్యామిలీ పరంగా నిజంగా ప్రతి ఒక్కరు, మురళీ శర్మ గారు కూడా చాలా బాగా తీశారు. ఆయన యాక్టింగ్ కూడా మనం చాలా సినిమాలో చూసాం. నిజంగా రాజ్ తరుణ్ కోసం ఇంతమంది ఎఫెక్ట్స్ పెట్టి రాజ్ తరుణ్కి లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చే ఒక సినిమా పురుషోత్తముడు అనే చెప్పాలి. నిజంగా నేనైతే చెప్తాను, మా వరకు నేను చూసిన సినిమా వరకు అయితే చెప్తున్నాను, ఆయన నిజ జీవితంలో ఎలా ఉన్నారు అనేది మనకి తెలియదు. బట్ అది కంపారిజన్ చేయకుండా సినిమాలో మాత్రం ఆయన నిజమైన పురుషోత్తముడనే చెప్పాలి. సినిమాలో ముఖ్యంగా భగవద్గీతకి సంబంధించి, రామాయణకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు కూడా తీసుకున్నారు. అంటే వాటి పోయమ్స్ని మళ్ళీ దీంట్లో తీసుకొని పోయమ్స్ అయితే ఏవో ఉంటాయో దాన్ని ఒక సారాంశంగా తీసుకొని కూడా డైలాగ్స్ వాడడం జరిగింది. ఇలాంటి డైలాగ్స్ నిజంగా ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా మనం చూసుండము. అలాంటి డైలాగ్స్ ఇక్కడ తీసుకున్నారు, కంపారిజనే లేదు. నార్మల్గా మనం డైలాగ్స్ చూస్తుంటాం, ఓకే ఇలాంటి డైలాగ్స్ చాలా విన్నానులే అన్నట్టుగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో మాత్రం డైలాగ్స్ చాలా డిఫరెంట్గా ఒక శ్లోకాలని తీసుకుంటూ, ఒక పోయంని తీసుకుంటూ ఆ డైలాగ్ ఇచ్చిన డైలాగ్స్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. డైలాగ్స్ కూడా ఎవరు రాశారు చాలా సూపర్ అండి. అండ్ రామ్ భీమన గారు హ్యాట్స్ ఆఫ్ అండి. రాజ్ తరుణ్ లైఫ్లో ఇలాంటి మంచి సినిమా రావడం
నిజంగా ఆయనకు ఒక స్పెషల్గా ఆయన కెరియర్లో అయితే చాలా మంచి ఇంప్రెషన్ అయితే మాలో అయితే నింపారు. అండ్ నిజంగా పబ్లిక్కి కూడా ఈ సినిమా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. నిజంగా పబ్లిక్ కూడా అందరూ చూడాలి, ఆదరించాల్సిన సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఈ టైంలో రాజ్ చరణ్ గారిని కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కాంట్రవర్సీ అని ఎంత నెగటివ్ చేసినా కూడా నెగటివిటీతో చూస్తే అది నెగటివిటీ అవుతుంది. కానీ అలా కాకుండా సినిమా చూసిన తర్వాత కూడా ఆయనని కొంచెం మనం కూడా సపోర్ట్ చేసే అయితే సిచ్యువేషన్స్ మనం సినిమాలు కూడా చూడొచ్చు. సో రాజ్ చరణ్కి మాత్రం మంచి మూవీ అని చెప్పాలి. ఓవరాల్గా నేను ఎంత చెప్పినా ఇలా చెప్పుకుంటూనే వెళ్ళాలి. కానీ ఆ సినిమాలో మాత్రం అంత పెద్ద కాన్సెప్ట్ లేకపోయినా చాలా చాలా బాగా పోర్ట్రేట్ చేశారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ప్రతి సినిమాలో కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము రైతుల గురించి అని చెప్పి మనకి ఇస్తూ ఉంటారు. సో దీంట్లో రైతుల్లో కూడా అనేకమైన రైతులు కూడా ఉంటారు. ఒకటే రైతులు కాదు, రైతులు అంటే ఒక రకమైన రైతులు కూడా ఉంటారు. దీంట్లో పూల రైతులు ఉంటారు. సో పూల రైతులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని సినిమాలో అయితే పూలు మనకి ఎంత ఇంపార్టెంట్, పూజ చేయాలన్నా, మనం పెళ్ళి అయినా, ఒక పండుగ అయినా, ఏది చేయాలన్నా, ఒక సెలబ్రేషన్స్ చేయాలన్నా, ఇప్పుడు బయట పార్టీస్కి వెళ్ళాలన్నా ఒక డెకరేషన్స్కి మనం పూల డెకరేషన్ లేకుండా మనం ఎక్కడ చేయము. సో అంత మంచి ఒక పూల కాన్సెప్ట్ని తీసుకొని, పూల రైతుకి సంబంధించి తీసుకొని వీళ్ళు సినిమాలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సో పూలకి సంబంధించి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రైతులకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు అనేది కూడా మనకి సినిమాలో చూపించడం జరిగింది. అదే యాక్చువల్గా మెయిన్ కాన్సెప్ట్. బట్ సినిమాలో మాత్రం ఈ కాన్సెప్ట్ తీసుకోవడం నిజంగా రామ్ భీమన్న గారు మీకైతే ఇలాంటి థాట్ ఎలా వచ్చిందో బట్ సూపర్ అండి. అండ్ సినిమాలో ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన ఈ పురుషోత్తముడు అనే సినిమా కూడా చాలా బాగా ఒక